అధికారం దక్కిన తొలి రోజు నుండే కూటమి సర్కార్ వైసీపీకి చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే నగర పాలకులు, పురపాలక సంస్థలకు సంబంధించిన అవిశ్వాసాలు పెట్టి మేయర్లను, చైర్మన్స్ ను దించేస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఇక కూటమి నెక్స్ట్ టార్గెట్ మండలి చైర్మనేనా? మోషన్ రాజుకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? ఆయనపై అభిశంసన తీర్మానానికి కూటమి సర్కార్ రంగం సిద్ధం చేస్తుందా? నిజంగానే కూటమి సర్కార్ మండలి చైర్మన్ పై అభిశంసన పెడితే పరిస్థితి ఏంటి? అధికారంలో ఉన్నవారిదే రాజ్యం. ఇది ఎవరికైనా సరే. వైసీపీ గద్దె దిగి కూటమి వచ్చాక విపక్ష పార్టీకి చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే అవిశ్వాసాలు పెట్టి చాలా మందిని దించేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను స్వాధీనం చేసుకుంది కూటమి సర్కార్. అయితే ఇప్పుడు ఏకంగా శాసన మండలి చైర్మన్నే టార్గెట్ చేయబోతుందన్న వార్త వైసీపీ వర్గాలను హడలెత్తిస్తోంది. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు వ్యవహార శైలిపై కూటమి ప్రభుత్వం తీవ్ర ఆందోళనతో ఉంది. ఇప్పటికీ వైసీపీకి చెందిన 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వీరిలో జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత సహా ఇటీవల రాజీనామా చేసిన జకియా ఖానం వంటి వారు ఉన్నారు. అయితే మైనార్టీ నాయకులు, డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానంను పక్కన పెట్టినా మిగిలిన వారు రాజీనామా చేసి 5-6 నెలలు అయిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు మోషన్ రాజు వారి రాజీనామాలను ఆమోదించలేదు. పైగా వాటిపై ఎలాంటి సమాధానం కూడా చెప్పడం లేదు. వారి రాజీనామాల వ్యవహారం ఏమైందని మండలి సచివాలయం సెక్రటరీని ప్రశ్నిస్తే ఆయన కూడా సమాధానం చెప్పడం లేదు. ఇదిలా ఉంటే తమ రాజీనామాలను ఆమోదించాలని కోరుతూ సదరు నాయకులు పదే పదే మండలికి కూడా వస్తున్నారట. అయినా మోషన్ రాజు మాత్రం కరుణించడం లేదు. దీంతో సదరు రాజీనామా చేసిన నాయకులు త్రిశంకు స్వర్గంలో ఉండిపోతున్నారు. వారు ఇతర పార్టీలోకి వెళ్లలేక, రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మండలి వర్గాల సమాచారం మేరకు మోషన్ రాజుపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై సీరియస్గానే కూటమి సర్కారు దృష్టి పెట్టినట్టు అమరావతి రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వైసీపీ వర్గాల్లో గత కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. అధికారం పోయినా రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా శాసన మండలిలో సైతం వైసీపీకి షాక్ ఇవ్వాలని చూస్తోంది కూటమి సర్కార్. వ్యక్తిగతంగా మోషన్ రాజుపై ఎలాంటి విమర్శలు లేకపోయినా సభ్యుల రాజీనామాలను తొక్కిపెట్టే విషయంపై మాత్రం సర్కార్ సీరియస్గా ఉందని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని, అయితే అవును లేదంటే కాదని చెప్పేస్తే సభ్యులకు ఇబ్బంది ఉండదని సీఎం చంద్రబాబు కూడా తాజాగా నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశంలో పేర్కొన్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో మనం చేయాల్సింది మనం చేద్దాం అని సీఎం వ్యాఖ్యానించారట. దీనిని బట్టి వచ్చే సమావేశాల్లో మండలి చైర్మన్పై అభిశంసన ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఏపీ చరిత్రలో తొలిసారి మండలి చైర్మన్పై అభిశంసన ప్రకటించినట్టు అవుతుంది. అయితే ప్రస్తుతం వైసీపీదే మండలిలో పైచేయిగా ఉంది. కాబట్టి అభిశంసన వీగిపోయినా వీగిపోచునని మరో టాక్. కానీ అభిశంసన ప్రవేశపెడితే అప్పుడు మండలి చైర్మన్గా మోషన్ రాజు వ్యవహార శైలిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వస్తోందని, తద్వారా ఆయనపై వ్యతిరేకత పెంచవచ్చని అంటున్నారు. ఏపీలో కూటమి దూకుడు మీదుంది. పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కూడా హాజరు కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు తప్ప నేరుగా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీకి శాసనమండలి కొండంత అండగా నిలుస్తోంది. ఆ పార్టీ బలమైన వాయిస్ వినిపించగలుగుతోంది.
ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి పైచేయి సాధించాలని కూటమి భావించింది. కానీ ఈ ప్రయత్నానికి వైసీపీ అడ్డు తగులుతోంది. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ద్వారా ఆ రాజీనామాలు ఆమోదించకుండా పెండింగ్లో పెట్టింది. దీంతో ఏకంగా శాసనమండలి చైర్మన్ మోషన్ రాజును దించేయాలన్న నిర్ణయానికి వచ్చిందట కూటమి సర్కార్. శాసన మండలిలో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీ బలం శాసన మండలిలో 38 అయితే ఓ 6 ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారు రాజీనామాలు ప్రకటించి 6 నెలలు దాటుతోంది. కానీ ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు. దీంతో వారు త్రిశంకు స్వర్గంలో ఉండిపోయారు. వైసీపీలోకి వెళ్లలేక వేరే పార్టీలో చేరలేక సతమతమవుతున్నారు. తమ రాజీనామాను ఆమోదించారని వారు లేఖలు రాస్తున్నా చైర్మన్ మోషన్ రాజు మాత్రం స్పందించడం లేదు. తాము సరైన ఫార్మేట్లో రాజీనామా చేసినా చైర్మన్ స్పందించకపోవడంపై రాజీనామా చేసిన వారంతా ఆగ్రహంతో ఉన్నారు. న్యాయ పోరాటానికి సైతం సిద్ధపడుతున్నారు. వైసీపీ నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు కూటమి పార్టీలో చేరదామనుకున్నారు. రాజీనామాలు ఆమోదిస్తే ఆ స్థానాలకు మళ్లీ ఎన్నిక ఉంటుంది. తిరిగి మళ్లీ వారే ఎన్నికయ్యే అవకాశముంది. కానీ మోషన్ రాజు మాత్రం వారికి మోక్షం ప్రసాదించడం లేదు. కనీసం సమాధానం కూడా ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందించడం లేదు. ఖాళీ అయిన స్థానాలు కూటమి ఖాతాలో చేరే అవకాశముంది. అదే జరిగితే కూటమి బలం అమాంతం పెరగనుంది. మండలిలో వైసీపీ బలం తగ్గుతుంది. అందుకే శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ద్వారా ఆ రాజీనామాలు ఆమోదించకుండా వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. మరోవైపు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు పదవీకాలం 2028 వరకు ఉంది. వైసీపీ బలం తగ్గి కూటమి బలం పెరగాలంటే మరో 1.5 ఏళ్ల వేచి చూడాల్సి ఉంది. అందుకే టీడీపీ కూటమి ఒక బలమైన నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా చైర్మన్ మోషన్ రాజుపై అభిశంసన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా చాలా మంది ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. అటువంటి వారితో అభిశంసనకు మద్దతుగా ఓటు వేయించి మోషన్ రాజును చైర్మన్ కుర్చీ నుంచి దించేందుకు కూటమి సర్కార్ గట్టిగానే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి అది ఏ మేరకు సాధ్యమో చూడాల్సి ఉంది. జగన్ రాజకీయ జీవితమంతా ఓ మ్యాజిక్ అన్నట్లుగా ఉంటుంది. నాడు కాంగ్రెస్తో విభేదించిన జగన్మోహన్ రెడ్డి దాని నుంచి వైదొలిగి సొంతంగా పార్టీని స్థాపించుకున్నారు. 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. నాటి నుంచి 2019 వరకు తన పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు కష్టపడుతూ వచ్చారు. ఈ క్రమంలో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని చాలా మంది అంచనా వేశారు. కానీ 67 సీట్లతో ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు. తర్వాత పాదయాత్ర చేయడంతో పాటుగా నాటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారపడుతూ ప్రజలకు చేరువయ్యారు. దీనికి తోడు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, టీడీపీ ప్రభుత్వం కంటే రెట్టింపు మేలు చేస్తారని నవరత్నాల హామీలు ఇవ్వడం వంటి కారణాలతో నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు భారీ ఎత్తున తిరస్కరించారు. ఊహించని రీతిలో జగన్కు పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డిని 151 స్థానాల్లో గెలిపించి అధికారంలో కూర్చోబెట్టారు. జనసేన విడిగా పోటీ చేయడం కూడా వైసీపీకి 151 స్థానాలు రావడానికి ఓ కారణం. ఈసారి 175 సీట్లు వస్తాయని ఆశపడితే 11 సీట్లకే పరిమితమయ్యారు. మండలిని నాడు రద్దు చేద్దామనుకున్న జగన్కు ఇప్పుడు బలం ఉన్నది ఆ మండలిలోనే. అయితే ఇప్పుడు ఆ మండలిని టార్గెట్ చేసిన కూటమి సర్కార్ ఏకంగా మండలి చైర్మన్నే దించాలనుకుంటోందన్న వార్త వైసీపీ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తోంది.